ఇంట్లోకి కాకి కానీ గబ్బిలం కానీ వస్తే శుభమా అశుభమా అని చాలామంది అనుకుంటారు. చాలామంది పండితుల దగ్గరికి, బ్రాహ్మణుల దగ్గరికి, పంతుల దగ్గరికి వెళ్ళి చాలామంది తెలుసుకుంటారు. కానీ ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువ ఇళ్లలో సీమలు తిరుగుతూ ఉంటాయి, నల్ల సీమలు. అలా సీమలు తిరగొచ్చా, ఇంట్లో సీమలు ఉండొచ్చా, దానివల్ల ఏమన్నా శుభమా అశుభాలు జరుగుతాయా, ఎప్పుడు సీమలు కనపడుతున్నాయి అని చాలామంది అడుగుతారు. దాని గురించి చెప్పుకుందాము. ఇంట్లోకి కాకి కానీ గబ్బిళ్ళం కానీ ప్రవేశిస్తే శుభమా అశుభమా అని అడుగుతున్నారు కదా. ఇల్లు అనేది చాలా పవిత్రమైన దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలో మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉండాలని ఎంత కష్టపడ్డా, ఎన్ని పనులు చేసుకున్నా సాయంత్రానికి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో మంచి చెడు చూసుకుంటారు. ఇంటికి వస్తే మనశ్శాంతికి ఎంత కష్టపడి వచ్చినా కూడా ఇంటికి వస్తే ఒక దేవాలయంలోకి వచ్చినట్టుగా ప్రశాంతంగా బతకాలని చాలామంది అనుకుంటారు. అలాంటి దేవాలయం లాంటి ఇంట్లోకి ఇలాంటివి వస్తే కాకులు కానీ, గుడ్ల గూబులు కానీ, గబ్బిళాలు కానీ ఇలాంటివి ఒక్కోసారి అనుకోకుండా వస్తూ ఉంటాయి. అనుకోకుండా వస్తే అది శుభం మాత్రం కాదు, అశుభం అనే చెప్పాలి. ఎందుకంటే కాకి శనిదేవునికి వాహనము, అలాగే దరిద్ర దేవతకు కూడా కాకి వాహనము. అలాంటి కాకి వాహనము ఇళ్లలో గనక వస్తే అది శుభమే ఎలా అవుతుందండి? అది అశుభమే కదా. మళ్ళీ ఇంకొకటి, గబ్బిళము గుడ్ల గూబి కూడా రాకూడదు. గబ్బిళము గుడ్ల గూబి వస్తే కూడా అది కూడా అశుభమే. అది కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కానీ ఒక్కొక్కళ్ళు అంటారు, కాకి మా ఇంట్లోకి చాలాసార్లు వచ్చింది, మేము చాలా ప్రశాంతంగా ఉండాము, మాకేమీ జరగలేదు. శుభాలు అశుభాలు అంటారు ఏంది? ఇవన్నీ మూర్ఖపు మాటలు, మూఢనమ్మకాలు అని ఒక్కొక్కళ్ళు తోసేస్తారు. కానీ అలా అనుకోబాకండి. అది కాకి అనేది ఇంట్లోకి ప్రవేశించిందంటే ఏదో ఒకటి కీడు జరగబోతుంది, ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఏదో హాని జరగబోతుంది అని అర్థం. కాకి గనక ఇంట్లోకి ప్రవేశిస్తే, కాకి కానీ గుడ్ల గోపులు కానీ ఇలాంటివన్నీ ఇంట్లోకి గబ్బిళాలు కానీ ఇలాంటివి ప్రవేశిస్తే ఒక్కొక్కళ్ళకి ఇళ్లలో గబ్బిళాలు గూళ్ళు కట్టుకుంటాయండి. గూళ్ళు కట్టుకొని ఉంటాయి గబ్బిళాలు. ఈ గుడ్ల గూబ అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. అది ఎందుకు వచ్చిందని తర్వాత మనం కంగారు పడి టెన్షన్ పడిపోతాం. గబ్బిళాలు అయితే ఎక్కడన్నా తొర్రలు లాంటివి కనపడితే ఇంటికి ఎక్కడన్నా ఆటిట్లో పిల్లల్ని పెట్టుకొని ఏకంగా కాపురాలే ఉంటాయండి గబ్బిళాలు. ఎనకటి రోజుల్లోనైతే అట్ట ఇళ్లలో చాలా మందికి ఉండేవి. గబ్బిళాలు ఇంట్లోకి వస్తే చీపురు తీసుకొని ఎంబడబడి కొట్టేవాళ్ళు. అది పోయేదాకా ఎంటబడి కొట్టి దాన్ని చంపేసి తీసి పడేసేవాళ్ళు. చంపేసే సంగతి తర్వాత. కానీ అది ఇంట్లోకి రావచ్చా, ఇంట్లోకి రాకూడదా, అది ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుంది అని చాలామంది భయపడిపోతారు. ఒక్కొక్కళ్ళైనా లెక్కలేనితనంగా ఉంటారు. లెక్కలేనితనంగా ఉంటే వాళ్ళు ఏదో రూపంలో నష్టపోతారు. మన పెద్దోళ్ళు చెప్పారండి అలాంటివి ఇంట్లోకి రాకూడదు అని. పెద్దల మాట సత్యాన్నం మూటండి, వాటిని పాటించాలి. ఎందుకంటే గబ్బిళం కానీ కాకి కానీ ఇలాంటి గుడ్ల గోపు కానీ ఇళ్లలోకి వస్తే భయం వేసి చాలామంది వెంటనే ఇల్లు వదిలిపెట్టి, ఇల్లు పాడుపెట్టి వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇన్ని నెలలని, 3 నెలలని, 6 నెలలని అట్లా బయట ఉండి తర్వాత పెద్ద పెద్ద పంతుళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి పరిహారం ఏంటో అడిగి ఏం చేసుకోవాలి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతారంటే, వామ్మో మీ ఇంట్లో కాకి వచ్చిందా, వామ్మో మీ ఇంట్లో గుడ్ల గుబ్బు వచ్చిందా, మీ ఇంట్లోకి ఈ అయ్యి వచ్చినాయా, గబ్బిళాలు వచ్చినాయా అని చెప్పి భయపెడతారు. భయపెట్టి దీనికి పెద్ద పరిహారాలే ఉండయి, అవన్నీ మీరు చేసుకొని ఇంట్లో యోగాలు చేసుకొని అన్నీ చేసుకొని ఈ పెద్ద పెద్ద పరిహారాలు చేసుకొని మీరు ఇంట్లోకి వెళితే తప్ప దానికి లక్షలు ఖర్చు అవుతాయి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఏదోటి జరిగిద్ది. మీరు కనుక అలాగే వెళ్ళిపోయారంటే, మీరు అలాగే ఉండాలంటే మీకు తప్పకుండా ఏదో ఒక నష్టం జరిగిద్ది అని పెద్ద పెద్ద పంతుళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా డబ్బు కోసం చాలా భయపెడతారండి. భయపెడితే వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో ఏం జరిగిద్దో ఏందో అని చెప్పి ఆ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు చెప్పినవన్నీ చేసి, వాళ్ళు చెప్పిన పరిహారాలన్నీ చేసి, వాళ్ళు అడిగిన లక్షలన్నీ వాళ్ళ చేతిలో పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ముడుపులు చెల్లించి తర్వాత ఇళ్లలోకి వచ్చి ఉంటారు. కానీ అది చాలా తప్పండి, అలా రాంగు. అలా చేయాల్సినంత అవసరమే లేదు. నేను మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్లకుండా, ఏ సిద్ధాంతుల దగ్గరికి, ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లకుండా, ఎవ్వరి కాడికి వెళ్లకుండా మాకు ఇక్కడ పంతులు గారు చెప్పాడండి. ఆ పంతులు గారు చెప్పిన మాటలు 4 నేను చెబుతాను. ఆ పంతులు గారిని వివరంగా అడిగి తెలుసుకొని నేను వీడియో చేస్తున్నాను. ఆ పంతులు గారు ఏం చెప్పాడంటే,
మీరు డబ్బుల కోసం ఆశపడి వేరే పంతుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నేను చెబుతున్నానమ్మా, అది కరెక్ట్ కాదు. దానికి మీరు ఇంట్లోనే ఒక పరిహారం ఉంది, చేసుకోవచ్చు. మీరు చేసుకొని మీకుండా మీ ఇంటికి పట్టిన అపశకునాన్ని తొలగించుకోవచ్చు. నేను చెప్పినట్టుగా చేసుకోండి, కావాలంటే నువ్వు చెప్పుకో అని చెప్పాడు. అదేంటంటే అలా కాకి కానీ గబ్బిళం కానీ ఇంక వేరే ఏమన్నా కనుక ఇళ్లలో కనుక వస్తే ఏం చేస్తారంటే పొద్దున్నే ఉదయమే కుటుంబం అంతా లేవండి, లెగిసి ఈ మామూలుగా స్నానం, అందరూ తలస్నానం చేయాలండి. ఆ తలస్నానం చేసే నీటిలో అందరూ ఎంతమంది ఉండారో అంతమంది కుటుంబ సభ్యులు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఆ తలస్నానం చేసే నీటిలో గోమూత్రం కొద్దిగా కొద్దిగా 4 చుక్కలు గోమూత్రం వేసుకొని తులసి మొక్కలు, అందరి తులసి మొక్కలు ఉంటాయి కండి, ఆ తులసి మొక్కలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపేసి అందరు మీ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమంది తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి, ఇల్లంతా తుడుచుకోవాలంట. ఇల్లంతా ఎలా తుడుచుకోవాలి? నీళ్ళల్లో పసుపు వేయండి, మళ్ళీ గోమూత్రం వేయండి దాంట్లో, మళ్ళీ ఆర్తకర్పూరం బిళ్ళలు వేయండి దాంట్లో, ఇలాంటి మళ్ళీ తులసి ఆకులు వేయండి, ఇలాంటి పసుపు ఇవన్నీ మొత్తం వేసిన తర్వాత కళ్ళుప్పు కూడా వేయండి. కళ్ళుప్పు కూడా వేసి ఇవన్నీ వేసిన తర్వాత శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా తుడవండి. ఇల్లంతా శుభ్రంగా తుడిసిన తర్వాత మీ ఇంటికి మధ్యలో హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లో ఒక విస్తరాకు మధ్యలో ఒక ఇస్తరాకు వేయండి. ఆ ఇస్తరాకు అంటే ఇస్తరాకు ఉంటాయి కండి, మనం పెద్దలుగా తద్దినం అది పెట్టేటప్పుడు ఇస్తరాకులు పెడతాం కదా, అలాంటి ఇస్తరాకు అంటే ఏ షాపులో అయినా ఏ కొట్టులోనైనా ఉంటాయి. అరిటాకు మాత్రం వేయబాకండి, అరిటాకులు వేయొద్దు, అరిటాకు వేయకూడదండి. అరిటాకులు వేయకుండా విస్తరాకు మధ్యలో పెట్టి ఆ విస్తరాకు మీద కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు ఒక దోసెడు కళ్ళుప్పు ఇస్తరాకు మధ్యలో పోయండి. ఇస్తరాకు మధ్యలో పోసి దాని మీద మట్టి ప్రమిద ఒకటి పెట్టండి. మట్టి ప్రమిద ఒకటి పెట్టి దాంట్లో 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు వేసి దాంట్లో ఆముదం పోయండి. ఆముదం పోసి దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత కొండెక్కేదాకా దాన్ని కదిలించబాకండి. కొండెక్కేదాకా దాన్ని కదిలించకుండా కొండెక్కిన తర్వాత అది తీసుకెళ్ళి ఎవ్వరి తొక్కని చోట తీసుకెళ్ళి ఆ ఇస్తరుతో సహా దాన్ని పడేసి ఏం చేస్తారు, తర్వాత మీకు కులదైవమని మీకు ఇంటికి ఫలానా దేవుళ్ళని అట కులదైవాలని అలా ఉంటాయి కదండి, మీకు నచ్చిన దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి సాంబశివుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడి గుడి కానీ ఇలా లక్ష్మీ నరసింహ గుడి కానీ ఈ గుళ్ళ దగ్గరికి ఏదో గుడి దగ్గరికి కనుక వెళ్ళి మీరు అభిషేకం చేయించుకోండి. మీరు అభిషేకం చేయించుకొని అభిషేకం చేసేటప్పుడు ఈ పంతుళ్ళు ఏ దేవుడికైతే అభిషేకం చేస్తారో ఆ పంతుళ్ళని ఒకసారి అడుగుతారు, మీ అభిషేకం చేసే ఆ స్నానం చేపించిన దేవుడికి స్నానం చేపించిన అభిషేకం నీటిని మాకు కొద్దిగా దేంట్లో పట్టియండి అని చెప్పి అడగండి. అడిగితే దేంట్లో కన్నా మీకు పట్టిస్తాడు ఆ నీళ్లు. పట్టించిన తర్వాత ఆ నీళ్ళన్నీ తీసుకొని ఇంటికి రండి. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఇంటికి ఒక చెంబు నిండా తీసుకొని నీళ్ళన్నీ దాంట్లో తులసి ఆకుతో తులసి దళంతో ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లండి. ఇల్లు మొత్తం చల్లేయండి. ఇల్లు మొత్తం కనుక ఆ నీటితో కనుక మీరు చల్లితే కనుక మీకుండ దోషాలు గ్రహ దోషాలు మీ ఇంటికి అవి మీ ఇంట్లోకి వచ్చిన దోషాలు మొత్తం శుభ్రంగా పూర్తిగా పోతాయండి. మీ ఈ పరిహారం చేసుకోండి. అంతేగాని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళకి లక్షలకు కట్టబెడతాము, వాళ్ళు డబ్బుల కోసం ఆడతారండి నాటకము. దానికి అలాంటివి కనుక మన ఇళ్లలోకి వస్తే మనమే ఈ పరిహారం చేసుకోవచ్చండి. ఇది దీనివల్ల పోద్దా లేదని అనుమానపడబాకండి. ఇది పంతులు గారు చెప్పిన మాట. పంతులు గారు అనవసరంగా డబ్బుల కోసం చేస్తారమ్మా, మేము డబ్బుల కోసం ఆశపడము. ఎవరింట్లో అన్న ఇలాంటివి జరిగితే ఈ పరిహారం చేసుకుంటే మా కులదైవం ఎవరో మాకు తెలియదు అని మీరు అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కానీ సాంబశివుడు స్వామి గుడి దగ్గరకు కానీ లక్ష్మీ నరసింహ గుడి దగ్గరకు కానీ ఈ 3 గుళ్ళ దగ్గరికి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఆ స్వామికి అభిషేకం చేపించి ఆ అభిషేకంతో ఈ నీళ్లు ఈ స్నానం చేపించిన నీళ్లు పట్టుకొని వచ్చి ఆ అభిషేకం నీళ్లు పెట్టి మీరు తులసి దళంతో ఇల్లు మొత్తం చల్లండి. ఇల్లు మొత్తం చల్లి అలా చేసిన తర్వాత మీ ఇంటికి పట్టిన దోషం శుభ్రంగా పోద్ది. ఏ గబ్బిళం వచ్చినా ఏదైనా సరే. ఇది పెద్దవాళ్ళు ఎన్నో తరాల నుంచి చెప్పిన మాటలు అంటండి. ఈ పరిహారాన్ని కనుక మీరు పాటిస్తే మీకు ఎలాంటి భయాలు అక్కర్లేదు, ఎలాంటి దోషాలు అక్కర్లేదు. ఏ గద్దలు వచ్చినా, ఏ కాకులు వచ్చినా, ఏ గుడ్ల గోపులు వచ్చినా, ఏ గబ్బిడాలు వచ్చినా కూడా ఈ పరిహారం కనుక చేసుకున్నారంటే మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళాల్సినంత అవసరమే లేదు.
మరి ఇంకొకటి ఏంటంటే సీమలు వస్తున్నాయి అంటున్నారు. నల్ల సీమలు తెగ వస్తున్నాయి ఇళ్లలో అని చెబుతున్నారండి ఒక్కొక్కళ్ళు. ఆ నల్ల సీమలకు కూడా ఒక పరిహారం ఉందండి. నల్ల సీమలు కనుక మీ ఇంట్లో కనపడితే మీకు అదృష్ట దేవత పట్టినట్టే, మీకు అదృష్టం పట్టినట్టే, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తానికి రెడీగా ఉండట్టే. మీరు సంతోషపడాలండి. నల్లసీమలు కనుక వస్తే మీరు సంతోషపడండి. ఎందుకంటే మీకు కలిసి వచ్చే రోజు వస్తేనే మీకు ఆ నల్లసీమలు మీ ఇంట్లోకి వస్తాయి. అవి ఎవరిని కొట్టవు. వాటి వల్ల ఎవరికి హాని అంటూ జరగదు. వాటిని కొట్టి బయటకు పంపబాకండి. పంపకుండా వాటికి ఏం చేస్తారంటే అవి కనపడ్డ దగ్గర కొద్దిగా గోధుమ పిండి కానీ కొద్దిగా పంచదార కానీ వేయండి. వేస్తే అవి చక్కగా తింటాయి. అవి కనుక వాటి కనుక వేసారంటే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సూచనలు అండి ఆ నల్లసీమలు కనిపించటము. అంతేగాని ఎర్రసీమలు కనపడితే మాత్రం, ఎర్రసీమలు వస్తే మాత్రం మన ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తానికి రెడీగా ఉందని అర్థం. మన ఇంటికి ఏమన్నా నష్టం జరిగితేనే మనకి ఎర్రసీమలు కనపడతాయి. ఎర్రసీమలను మాత్రం పారదోలండి. నల్లసీమలు వస్తే మాత్రం చాలా అదృష్టం అండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని మీరు మీ ఇంటికి పట్టిన శని ఇదంతా తొలగించుకొని మీరు పెద్ద పెద్ద పొంతుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళబాకండి. పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఆచరించండి. ఈ పరిహారం ఇంట్లోనే చేసుకోండి. మీరు భయపడాల్సినంత అవసరమే లేదు. 1కి 100 సార్లు చెబుతున్నాను. ఈ పరిహారం మీరు ఇంట్లో చేసుకోండి. అంతేగాని మీరు భయపడాల్సినంత అవసరం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మీకు ఇలాంటివి కనుక జరిగితే ఈ ఇంట్లోకి ఏమైనా కబాలను కనుక ప్రవేశిస్తే మాత్రం కంగారు పడబాకండి. కంగారు పడకుండా ప్రశాంతంగా ఇవన్నీ చేసుకోండి. సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.